హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ టేప్ మెజర్మెంట్స్తో చూపిస్తానండి. ఈ పద్ధతిలో కనుక మీరు కట్ చేస్తే మనము వంటి మీద మనకు బ్లౌజ్ అతికించినట్టుగా అంత బాగా వస్తుంది ఫిట్టింగ్. అయితే మీరు ఒకసారి చూడండి. అయితే దానికోసం మనకైతే సైజ్ బ్లౌజ్ ఉంది. ఇక్కడ సైజ్ బ్లౌజ్ ఉన్నా మనం డైరెక్ట్ సైజ్ బ్లౌజ్ పెట్టకుండా మనం టేప్ కొలతలతో ఎట్లా కట్ చేయాలనేది చూపిస్తాను. ముందైతే నడుం పొడవు తీసుకుందాం. మనము బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ మనం ఇట్లా వేసేసుకొని పైనుండే అంటే సీదా మీద నుండే మనం ఇట్లా ఈ విధంగా షోల్డర్ దగ్గర కరెక్ట్గా టేప్ పట్టేసుకొని ఇక్కడ చూడండి. బ్యాక్ మనకి ఏదైతే టక్ ఉంటుందో ఆ టక్ వరకు ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడ నాకు 2 గీతలు తక్కువ 15 ఇంచులు ఉందండి. ఓకేనా, 15 ఇంచులకు 2 గీతలు తక్కువగా ఉంది. ఇప్పుడు మనము ఈ లైనింగ్ పైన మార్కింగ్ పెట్టుకుందాము. అయితే మనం ఎంత తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం మనకు కావాలి, షోల్డర్ దగ్గర 1/2 ఇంచు కావాలి, ప్లస్ నడుము దగ్గర కూడా ఒక 1/2 ఇంచు బెల్ట్ వేస్తాం కదా, నడుముకు అక్కడ 1/2 ఇంచు. అయితే టోటల్గా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మనకు వచ్చింది ఎంత, 15 ఇంచులకు 2 లైన్లు తక్కువ, అంటే 16 ఇంచులకు 2 లైన్లు తక్కువ మనం ఇక్కడ ఈ నడుము పొడవు అనేది మనము తీసుకుంటున్నాం. చూడండి, ఒక లైన్ అయితే ఇక్కడ 16 ఇంచెస్ 2 లైన్లు తక్కువ కొట్టేసినాను లైన్. నెక్స్ట్ వచ్చేసి 1/2 ఇంచు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్కి పోతుందండి. ఈ 1/2 ఇంచు ఇక్కడ చూడండి, దాని లోపలనే పెడుతున్నాను నేను లైన్ మీకు అర్థమయ్యేటట్టుగా. ఈ లైన్ వచ్చేసి మనకు వీపు పట్టి కుట్టడానికి ఇక్కడ సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ బ్లౌజు ఏ సైజు బ్లౌజు అసలు యాక్చువల్గా మనకు అది తెలియాలి ముందుగాల. ఎందుకంటే మనము నెక్ దగ్గర ఎంత విడ్త్ తీసుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఇదంతా తెలియడానికి ముందైతే ఈ సైజు బ్లౌజు నడుము లూజ్ అయితే మనము కొలిచి చూసుకోవాలి. ఈ నడుము లూజ్ కొలవడానికి ఉక్కుల పట్టి దగ్గర నుండి మొదలు పెడితే కాజా పట్టి దగ్గరకు వచ్చే వరకు ఓన్లీ కాజా వరకే పెట్టాలండి. కాజా పట్టి మొత్తం పెట్టొద్దు. కాజా లాస్ట్ లూఫ్ ఎక్కడికి వేస్తామో అక్కడ వరకే మనము ఇక్కడ చూసుకోవాలి. చూసుకుంటే నాకు ఇక్కడ 32 ఇంచులు వచ్చింది. ఓకేనా, 32 ఇంచుల బ్లౌజ్ అంటే 30 పైన ఉన్నవి అన్నీ కూడా మనకు మీడియం సైజ్ బ్లౌజ్ల కింద వస్తాయి కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనము చెస్ట్ లూజ్ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం ఇట్లా టేప్ కొలతలతో చూసేటప్పుడు చెస్ట్ లూజు ఈ విధంగా చూసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ హుక్కు పట్టి దగ్గర నుండి నేను కొలుస్తున్నాను. కరెక్ట్గా హుక్కు పట్టి స్టార్టింగ్ నుండి ఈ మనకి ఇక్కడ చంక దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచు కిందికి అనుకోండి, అక్కడ అంతే. జస్ట్ చూడండి ఎంత వరకు వస్తుందో మనం ఈ విధంగా కొంచెం పట్టి కొలిసి చూస్తే మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ మనకు చెస్ట్ కొలత తెలిసిపోతుంది. అయితే 9.5 వచ్చిందంటే టోటల్గా 9.5. ఇది ఒక్క పార్ట్ మాత్రమే. మనకు బ్లౌజ్కి మొత్తం 4 మడతల మీద ఉంటుంది కదా, ఆ 4 టైమ్స్ మనం చేసుకుంటే అది 38 అనమాట సైజ్. ఓకేనా, బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38. ఓకే, ఇప్పుడు ఈ 38 సైజు బ్లౌజుకి మనకి ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి, షోల్డర్ అండ్ నెక్ అంటే 5.5 ఇంచులకు ఒక మార్క్ తీసుకున్నాను. షోల్డరు నెక్ 2 కలిపి అండి. ఓకేనా, ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకు తీసుకుంటున్నాను. చూడండి, చంక డౌన్ 6 ఇంచులకు తీసుకుంటున్నాను. ఇంకా సైజ్ బ్లౌజు మనం పక్కన పెట్టేసి సేమ్ ఇట్లా మెజర్మెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేమ్ ఏదైతే 5.5కు అక్కడ మార్క్ పెట్టినానో కిందకి కూడా ఒక 5.5కు ఒక మార్క్ పెట్టేసుకొని ఇట్లా లైన్గా ఒక స్ట్రైట్ అయితే లైన్ వచ్చేస్తుంది మనకు. ఈ విధంగా కొట్టేసినాక ఈ 6 ఇంచులు ఏది ఉందో ఇక్కడ కూడా ఒక స్కేల్తో ఇట్లా లైన్ గీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఒక బాక్స్ లాగా ఏర్పడింది కదా, మనం ఇక్కడ చంక అప్పుడు రౌండ్గా గీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నేను నెక్ విడ్త్ ఎంత తీసుకుంటున్నాను అంటే 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మీడియం సైజ్ బ్లౌజ్ 2.5 నుండి 2.5 వరకు మనము తీసుకోవచ్చు. మనకు షోల్డర్ ఏం జారదు, మరి నెక్ ఏం బ్రాడ్ ఎక్కువ అంటే బ్రాడ్ నెక్ వేసుకున్నా కూడా షోల్డర్ జారకుండా ఉండాలన్నమాట. అది మనకు కావాల్సింది కదా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ లూజ్ ఎంత వచ్చిందండి, చెస్ట్ లూజ్ 9.5. మనం ముందు పార్ట్ కొలిచిన దాని ప్రకారం 9.5కు ఒక మార్క్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నడుము దగ్గర 32 కదా, చూడండి 32కు ఈ టేప్ ఫస్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఫస్ట్ 1 ఇంచు, ఆ 1 ఇంచుని తెచ్చి 32 దగ్గర ఇట్లా పెట్టాలి. 2 పార్ట్స్ చేయాలి ఫస్ట్. అయితే 16 వస్తుంది. ఆ 16ని కూడా మళ్ళీ 1 నెంబర్ ఉంటుంది కదా, 1 ఇంచు నంబర్, ఆ నెంబర్ని తీసుకొచ్చి మళ్ళీ 16 దగ్గర పెట్టినాం అనుకోండి, అప్పుడు మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నడుము ఎంత తీసుకోవాలి 4 మడతల మీద అని తెలుస్తుంది. అయితే ఇది ఎంత వచ్చిందంటే 8 ఇంచులు వచ్చిందనమాట. ఓకేనా, 8 ఇంచులు ఇక్కడ నడుము. అయితే టోటల్ నడుము మనకు 32ని మనం 4 భాగాలు చేస్తే 8 ఇంచులు వస్తుంది. అయితే 1 ఇంచ్ వచ్చేసి నేను ఇక్కడ ఫిట్టింగ్ అదేంటి టక్స్ కోసం వేసుకున్నానండి, మధ్యలో 1 ఇంచు. అయితే చూడండి, ఇక్కడికి మనం ఇట్లా లైన్ కలిపేసాం, ఈ చెస్ట్ లైన్ ప్లస్ ఈ నడుము లైన్ దగ్గర. ఓకేనా, ఇట్లా కలిపేసినాక మనము
ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. కానీ మన దగ్గర ఎక్కువ ఖర్చులు ఎక్కువనే అడుగుతారు కాబట్టి ఒక 2 ఇంచులు ఇక్కడ నేను తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఒక లైన్ కొట్టేస్తే ఇది మాత్రం ఎక్స్ట్రా అనమాట. అంటే ఖర్చుల కోసం సైడ్స్కి మనకు ఉంటుంది కదా ఫిట్టింగ్ చేయడానికి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.25 ఇంచులు నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. అకార్డింగ్ టు మనము నెక్ డీప్ని బట్టి, ఓకేనా. నెక్ డీప్ అయితే 10 ఇంచులు అనమాట. నేను చూపిస్తాను అది కూడా ఇప్పుడు. అంటే బ్లౌజ్ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి డిజైన్ ఉంది కాబట్టి 11 ఇంచెస్ ఉంది, కానీ వాళ్ళకు 10 ఇంచులే కావాలి నెక్. చూపిస్తాను ఈ కొలత కూడా, అంటే ఎట్లా తీసుకోవాలి మనం అనేది మీకు కూడా ఐడియా ఉండాలి కదా. అందుకని ఇట్లా మనం బ్లౌజ్ని మొత్తం కరెక్ట్గా ప్లేస్ చేసేసి ఇక్కడ చూడండి, ఒక్కసారి మీరు అన్ని కొలతలు కొలిసి కూడా మీరు అన్ని రాసి పెట్టుకొని కూడా టకటక కట్ చేయొచ్చు. కాకపోతే నేను మీకు ఏ పాయింట్కి ఆ పాయింట్ నేను ప్రతిసారి కొలిచి మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ 11 ఇంచులు ఉంది సైజ్ బ్లౌజ్, కానీ మనకు కావాల్సింది ఇక్కడ 10 ఇంచులే. ఇది నార్మల్ రౌండ్ నెక్ పెడుతున్నాను. మరి 11 అంటే వాళ్ళకి పెద్దగా అయిపోతుందని 10 పెట్టమన్నారు. అందుకని 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనం చంక దగ్గర నేను 1.25 ఇంచు తీసుకుంటున్నానండి. ఇది నెక్ డీప్ నెక్ కాబట్టి 9 పైన ఉన్నాయి అన్ని కూడా డీప్ నెక్సే కదా. అందుకని ఇక్కడ 1.25 ఇంచులు మనం తీసుకొని ఈ విధంగా మనకు చంక ఎక్కడి నుండి రౌండ్ ఇట్లా తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, పైనుండి అయితే మనకు 6 ఇంచులు కదా, 6 ఇంచులని ఇట్లా సగం చేసుకుంటే మనకు ఒక 3 ఇంచుల వరకు ఇట్లా ఒక మార్క్ పెట్టేసుకొని చక్కగా మనకు ఎట్లాంటి కర్వ్ స్కేల్స్ ఏమి ఉన్నా లేకపోయినా చూడండి ఈ విధంగా మనమైతే డ్రా చేసేసుకోవచ్చు. లైట్గా ఇట్లా మనము లైన్స్ పెట్టుకుంటూ ఈ ఫిట్టింగ్ లైన్ వరకు పెట్టాలి. చూడండి ఈ విధంగా మార్క్ అయితే చేసేసేయాలి. ఇట్లా చేసినాం అనుకోండి కరెక్ట్గా కర్వ్ అనేది మనకు వచ్చేస్తుంది, చంక రౌండ్ వచ్చేస్తుంది. అయితే ఒకసారి ఈ చంక రౌండ్ కూడా ఎంత వచ్చింది అనేది కూడా ఇప్పుడు మనం చూసుకుందాము. అయితే మనకు కావాల్సింది వచ్చేసి చంక రౌండ్ 8.5. ఇది 8.5 చూపిస్తాం మీకు నేను సైజ్ బ్లౌజ్తో కూడా. ఫస్ట్ కొలిచి చూసినాక మనం మళ్ళీ కొలుద్దాము. ఇక్కడ చూడండి, చంక రౌండ్ తీసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ సైడ్ నుండి తీసుకోండి. ఫ్రంట్ సైడ్ ఎప్పుడు తీసుకోవద్దు. బ్యాక్ సైడ్ నుండి షోల్డర్ దగ్గర నుండి, కరెక్ట్గా షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి ఈ చంక వరకు ఎక్కడైతే మనకు ప్లస్ లైన్స్ కలుస్తాయో, 2 లైన్స్ కలుస్తాయి కదండి, అక్కడ వరకు ఇట్లా కొలిచి చూస్తే 8.5 వచ్చింది నాకు. అయితే పైన షోల్డర్కి 1/2 ఇంచ్ కుట్టు కుడతాం కదా, మనం లైన్ గీసుకున్నాంగా, ఆ 1/2 ఇంచ్ లైన్ వదిలేయాలి. మీరు చూడండి టేప్ ఎక్కడి నుండి పెడుతున్నాను నేను. 1/2 ఇంచ్ వదిలేసి కరెక్ట్ ఫిట్టింగ్ వరకు మాత్రమే, ఎక్స్ట్రా ఖర్చుల వరకు కాదు. అయితే నాకు ఇక్కడ 8 మీద 2 గీతలు వస్తుంది అనమాట. అంటే ఒక 2 గీతలు ఇంకా తక్కువనే వస్తుంది, 8.5 వస్తుంది. మనకు 8.5 కావాలి. అయితే చిన్నగా నేను ఒక 1/2 ఇంచు ఇట్లా కిందకి జరిపేసి ఈ విధంగా మార్క్ చేసినాను. మళ్ళీ ఒకసారి కొలిసి చూద్దాం ఉండండి. చూడండి 8.5 వచ్చే వరకు మనకి ఈ విధంగా పైకి కానీ కిందికి కానీ మార్క్ చేసి చూడాలి. ఎక్కువ కావాలంటే కిందికి చేయాలి, ఓకేనా. 8.5 ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ మీకు ఇంకా 8.5 కంటే కూడా తక్కువ రావాలి, మీకు ఇంకా మీకు ఎక్కువ వచ్చేసింది అని అంటే మాత్రం పైకి జరుపుకోండి. అదే 1/2 ఇంచు పైకి జరిపి కట్ చేస్తే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. కానీ చంక రౌండ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు సైజుకు ఉన్నంత వచ్చే వరకు మనం గీసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు కదా. ఇక్కడ నెక్ డీప్ కోసం నేను ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ 3 ఇంచులను ఇట్లా నేను ఒక లైన్ గీసుకుంటున్నా. చూడండి, నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు, ఈ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు అనమాట. కింద బ్రాడ్గా వస్తుంది కదా నెక్, దానికోసం రౌండ్ నెక్. ఈ 2.5 ఇంచులని 3 ఇంచులని ఈ విధంగా స్కేల్తో కలిపేసి ఇప్పుడు నేను కర్వ్ స్కేల్తో కూడా గీయడం చూపిస్తాను. ఎవరైనా మాకు కొత్తగా నేర్చుకుంటున్నాము, మాకు రౌండ్ నెక్లు అంత పెద్దగా నీట్గా గీయడానికి రాదు అనే వారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా తక్కువ రేట్స్కే మనకి ఇవి మీషోలో దొరికిపోతున్నాయి ఈ కర్వ్ స్కేల్స్ అనేటివి. చూడండి, ఈ కర్వ్ స్కేల్ తెచ్చుకోండి మీరు, చాలా బాగుంటుంది. జస్ట్ ఇట్లా మనం ఇట్లా పాయింట్లో పెట్టేసి కరెక్ట్గా ఈ విధంగా గీస్తే చూడండి ఎంత చక్కగా వచ్చేసింది కదా నెక్. మరి చాలా బాగా వస్తుంది. బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది స్కేల్. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ టక్కు వేయడానికి కోసం ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర నుండి నడుము వరకు ఎంత ఉందో ఇట్లా చూసుకొని దాన్ని సగం చేస్తే మనకు కరెక్ట్గా ఒక పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ దగ్గర మనము టక్స్ అనేటివి వేయాలి. బ్యాక్ టక్స్ ఎంత పొడవు వేయాలంటే 4.5 ఇంచులు వేయాలి ఇక్కడ, ఓకేనా. అంటే 14 ఇంచుల పైన బ్లౌజ్లకు అన్ని కూడా 4.5 ఇంచులు వేయాలి. ఒకవేళ 14 అంత లోపు ఉన్న బ్లౌజ్లకి 4 ఇంచులు వేసినా సరిపోతుంది. ఇక్కడ మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి టక్స్ గీయడం కోసం, అందుకని ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ వచ్చిన లైన్కి చూడండి 1/2 ఇంచ్ కలిపితే 1 ఇంచ్ టక్స్ కోసం మనము తీసేసుకున్నాం.
బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉన్నప్పుడు షోల్డర్ జారకుండా ఉండడానికి ఇక్కడ చూడండి నెక్ వైపు ఒక 1/2 ఇంచు ఇట్లా షోల్డర్ దగ్గర నుండి 1/2 ఇంచు నెక్ వైపుకి మనము క్రాస్ గా గీసుకోవాలి. అయితే హై నెక్స్ ఉన్నప్పుడు మనం షోల్డర్ వైపు క్రాస్ గా గీసుకుంటాము, డీప్ నెక్స్ ఉన్నప్పుడు మాత్రం నెక్ వైపు గీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఏదైతే టక్ ఉందో మధ్యలో ఆ టక్ దగ్గర నుండి ఫిట్టింగ్ వరకు కూడా ఒక 1/2 ఇంచ్ అండి, ఇట్లా మనకి ఏదైతే నడుం పట్టి వేయడానికి గీసుకున్నాం కదా మార్క్, అక్కడ వరకు కూడా మనము జస్ట్ ఇట్లా క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగా వస్తుంది, సైడ్స్ కి మనకు ముడతలు రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మధ్య భాగము పైకి లెగిసినట్టుగా సైడ్లు కిందికి జారినట్టుగా ఉంటాయి, అట్లా రాకుండా ఈ ప్రాబ్లం అనేది ఈ 1/2 ఇంచ్ మనం కట్ చేయడం వల్ల నీట్ గా వస్తుంది బ్లౌజ్. ఈ విధంగా మనమైతే ఫస్ట్ అయితే చూడండి ఇప్పుడు కటింగ్ చేసేస్తాను బ్లౌజ్ అంతా కూడా. మీకు ఎక్కడెక్కడ క్రాసెస్ కట్ చేస్తున్నానో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా మనం బ్లౌజ్ ఎంత గీసుకున్నామో అంతా కటింగ్ చేసేద్దాము. ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ లైన్ ఒకటి, ఇక్కడ నడుము దగ్గర ఒకటి తీసుకున్నాం. నడుము దగ్గర 1/2 ఇంచ్ లైన్ ఈ విధంగా కట్ చేసి ఫిట్టింగ్స్ కి మనం ఇట్లా కట్స్ పెట్టేసుకుందాము. నెక్స్ట్ నెక్ కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నెక్ కట్ చేసినాక నెక్ దగ్గర క్రాస్ లైన్ కూడా కటింగ్ చేస్తాను. చూడండి ఈ క్రాస్ కూడా ఇట్లా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా మనకు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఫ్రంట్ ఎక్కడ వేయాలనేది చూపిస్తున్నాం. మీకు ఇట్లా పెడితే ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ చంక ఏదైతే ఉందో అక్కడ మనకు ఆపోజిట్ రావాలి. ఇక్కడ చూడండి క్లాత్స్ ఓపెన్ ఉన్న వైపు మనము ఈ బ్లౌజ్ ఏదైతే బ్యాక్ పార్ట్ కట్ చేసామో ఆ ఓపెన్స్ ఉన్న వైపే వేయాలి. అంటే నెక్ వచ్చేసి చంక వైపు రావాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనము ఈ చంక దగ్గర ఈ నెక్ వేసినాం అనుకోండి మనకు సెట్ అయిపోతుంది. అయితే 2 ఇంచులు మనం ఇట్లా పైన ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ కరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్గా తెలవాలంటే టేప్తోనైనా పెట్టుకోండి పర్వాలేదు. 2 ఇంచులు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసేసుకొని వేసుకోవాలి. మనకు ఎక్కువనే ఉంది క్లాత్ కాబట్టి మంచిగా అతుకులు ఏం రాకుండా కింద వరకు చక్కగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని గీసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ప్లేస్ చేసేసుకొని చక్కగా ఇదంతా లైన్స్ గీసేసుకుందాం. చూడండి ఇట్లా మొత్తం కూడా అన్ని కూడా మార్కింగ్స్ పాయింట్ టు పాయింట్ అన్ని కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి నెక్ ఒకటి మెజర్ చేసుకోవాలి. చూపిస్తాం ఇక్కడ అది కూడా. అయితే సైజ్ బ్లౌజ్కి ఏమైనా మార్పులు చేయమని చెప్తే ముందే మనం సైజ్ బ్లౌజ్ మీదనే మార్కింగ్ పెట్టుకోవాలండి. అంటే ఒకవేళ చేతులు పొడవు పెంచమన్నారా, నడుము పొడవు పెంచమన్నారా, ఇదంతా ఏదైనా ఉంటే మంచిగా కరెక్ట్గా డార్క్ కలర్తో మనము మార్కింగ్ పెట్టుకుంటే మనకు కటింగ్ చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ కూడా చేయకుండా ఉంటాం. ఒకవేళ యాజ్ ఇట్ ఈస్గా కుట్టమన్నారు అనుకోండి నో ప్రాబ్లం, సేమ్గా కుట్టేస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ నెక్ హుక్ పట్టి దగ్గరనే తీసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుండి ఈ హుక్ పట్టి వరకు ఎంత ఉందంటే 7 ఇంచెస్ ఉంది నాకు ఇక్కడ. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. ఓకేనా. నాకు ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ కావాలని సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. మళ్ళీ జనరల్గా బాడీ మీద తీసేసుకుంటే మెజర్మెంట్స్ ఇంకా చాలా బాగుంటుందండి. అయితే ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ అక్కడి వరకే ఉందని నేను అటు వరకే గీసినాను. కొంచెం పైకి గీసుకుంటే మీకు అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర పెట్టేసి ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు వస్తుంది కరెక్ట్ హుక్కు పట్టి కాజపట్టి ఇక్కడ రావాలి కదా అక్కడ వరకు ఆ లైన్ వరకు గీసుకుంటే 7 ఇంచెస్ నెక్ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ నెక్ కోసం మనం ఎంత తీసుకుంటాం ఇక్కడ అంటే ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. ఫస్ట్ ఇట్లా గీసుకున్నాక 3.5 ఇంచులు పైన మనము నెక్ విడ్త్ ఎంత తీసుకున్నాం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు 2.5 ఇంచులే తీసుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా 3 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే మనకు 2.5 తీసుకుంటే కరెక్ట్గా షేప్ వస్తుంది. కాకపోతే ఉక్కు పట్టి కాజపట్టి కుట్టినప్పుడు కొంచెం ప్రెస్ అయిపోవడం వల్ల కొద్దిగా వీ షేప్ లాగా వస్తుంది అనమాట. నెక్ అట్లా రావద్దు అంటే ఇక్కడ ఒక చిన్న టిప్పు మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మనము పెంచి తీసుకోవాలన్నమాట. అంటే 2.5 ఇంచులు షోల్డర్ విడ్త్ అయితే 3 ఇంచులు ఇక్కడ నేను కరువు తీసుకొని చూడండి ఈ విధంగా రౌండ్ అనేది గీసేసుకున్నాను. ఇప్పుడు మనకు ఎట్టు విధంగా కూడా నెక్ రౌండ్ గానే వస్తుంది, వీ షేప్ రావడానికి అవకాశం లేదు. ఇక్కడ కింద నుండి 1 ఇంచు తక్కువ తీసుకుంటున్నా. చూడండి ఎక్కడైతే మనము కిందికి ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి పెట్టినాం కదా బ్యాక్ పార్ట్, ఆ పార్ట్ నుండి 1 ఇంచు పైకి తీసుకున్నాను. అయితే ఈ మధ్యలో టక్ ఉంటుంది ప్లస్ క్రాస్ బెల్ట్ కుడతాము, జస్ట్ నెక్ దగ్గర కుడతాము, వీటన్నిటికీ కూడా అది సరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఉక్కు పట్టి కనుక చిన్నగా
చేసుకుంటారు అనుకుంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోండి సరిపోతుంది. అంటే 1.5 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఇక్కడ 1 ఇంచ్ మార్క్ తీసుకున్నాను కింద నుండి, అది ఓకేనా. ఇప్పుడు చూడండి మిడ్ పాయింట్ మనకు తెలవాలి, మనకు మధ్యలో భాగం ఈ చెస్ట్ది మనము ఆల్రెడీ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటేనేమో మనం ఒంటి మీద కొలతలు తీసుకుంటాం కదా, అప్పుడు మనకి చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుంది అనేది కరెక్ట్గా మనకు మెజర్మెంట్లోనే మనకు తెలిసిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఇది సైజ్ బ్లౌజ్తో మనం చేస్తున్నాం కాబట్టి చూడండి, ఎక్కువ కూడా లాగొద్దు, క్రాస్ బ్లౌజ్ కాబట్టి చాలా సాగిపోతుంది. అట్లా సాగకుండా ఉండాలి, నార్మల్గా ఉండాలంటే మనం ఈ విధంగా చూసుకోవాలి. చూడండి షోల్డర్ దగ్గర నుండి ఇది లోపల వైపు నుండి కొలుస్తున్నా నేను. ఇక్కడ చూడండి ఈ మధ్య టక్, మెయిన్ టక్ ఉంటుంది కదా, ఆ టక్ క్లాత్తో సహా మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ నాకు 13.5 ఇంచులు వచ్చింది అనమాట, క్లాత్తో సహా 13.5 ఇంచులు. అంటే స్టిచ్చింగ్కి ఒక 1/2 ఇంచ్ పోయినాక మనకి ఎంత వస్తుంది, 13 ఇంచులు వస్తుంది అనమాట, ఓకేనా. అందుకని ఇక్కడ 13.5కు ఒక మార్కింగ్ చేసుకున్నా. కరెక్ట్గా మనకి యాక్చువల్గా ఏదైతే ఫోల్డ్ చేసుకుంటామో దాదాపు అక్కడి వరకే వస్తుంది. ఎవరికైనా ఒకరికి ఒక 1/2 ఇంచు పైకి కిందికి వస్తుంది అంతే, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనము ఇక్కడ సైడ్స్కి ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక టక్ వేస్తారు కదండి, 4వ టక్. ఆ టక్ వేసుకునే వాళ్ళు అయితేనేమో మీరు కింద వరకు తీసుకోండి, లేదంటే నేను ఇట్లా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మీదికి పెట్టినాను కదా, ఆ 1 ఇంచ్ వరకు పెట్టుకోండి, ఓకేనా. ఈ టక్ వేసుకోకపోతే 1 ఇంచ్ పైకి వరకు, ఓకే. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్మ్ హోల్ రౌండ్ ఫ్రంట్ సైడ్ కొంచెం మనకు డీప్గా ఉంటుంది కదండి, బ్యాక్ కంటే ముందు భాగం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ 3/4 ఇంచుకు ఇక్కడ నేను ఒక మార్కింగ్ గీస్తున్నా చూడండి, ఆ కార్నర్ నుండి. అందుకని మళ్ళీ బాక్స్ గీసుకున్నాను ఈ లోతు గీయడం కోసం. జస్ట్ మనం ఇట్లా ఈ విధంగా కట్ చేయకపోతే ఈ పార్ట్ మనకి ఇక్కడ చంక దగ్గర అన్ని ముడతలు వచ్చేస్తాయి అనమాట, ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది, అట్లా అస్సలు బాగుండదు. అందుకనేసి మనం కంపల్సరీగా లైన్ అనేది ఎప్పుడైతే మనం బాడీ మెజర్మెంట్స్తో ఇట్లా టేప్ మెజర్మెంట్స్తో తీసుకుంటున్నామో ఈ విధంగా మనము మళ్ళీ ఆ చంక డీప్ అనేది కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమేమి తీసుకున్నామో ఒకసారి మళ్ళీ చూసుకుందాము. 7 ఇంచుల నెక్ డిప్ తీసుకున్నానండి. 2 ఇంచులు మనం క్రాస్ బెల్ట్ కోసం అని బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనము మార్క్ అయితే గీసుకున్నాం కదా, అక్కడి నుండి కరెక్ట్గా 1 ఇంచు పైకి పెట్టుకున్నాను. ఒకవేళ ఉక్కు పట్టి తక్కువ వేసుకునే వాళ్ళైతే ఇంకొక 1/2 ఇంచు పైకి పెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఈ మధ్యలది మనకు మెయిన్ టక్ దగ్గర ఎంత తీసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుండి ఆ మెయిన్ టక్ వరకు మనం టేప్తో కొలిచి చూసుకున్నాము, 13.5 ఇంచులు వచ్చింది. 1/2 ఇంచు కుట్టడానికి పోయినా మనకు 13 ఇంచులు కరెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ సైడ్స్కి మనం టక్ వేసుకోవాలనుకుంటే ఫుల్ తీసుకోండి, టక్ వద్దు అనుకుంటే మాత్రం ఇట్లా 1 ఇంచ్ తక్కువ చేసి కర్వ్ వచ్చేటట్టుగా గీసుకోండి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకైతే ఇక్కడ మనం మళ్ళీ చంక దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, మార్క్ పెట్టుకొని ఈ విధంగా చూడండి ఇట్లా మనకైతే ఒక 3/4 ఇంచ్ అంత లోతు తీసుకొని ఫ్రంట్ భాగం తక్కువ ఉంటుంది కాబట్టి అని కొంచెం మార్కింగ్ చేసుకొని ఆ విధంగా ఫ్రంట్ లోతు అనేది కట్ చేసుకున్నాం మనం బ్లౌజ్ లైనింగ్ పైన, ఓకేనా. ఈ విధంగా ఇప్పుడైతే బ్లౌజ్ అయితే మొత్తం ఇది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్టింగ్ చేసేసుకుందాము. చూడండి ఇక్కడ నాకు టక్ వద్దు కాబట్టి నేను పైకి కట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ టక్ వేసుకోవాలి సైడ్స్కి అనుకుంటే కింద లైన్కి చేసుకోండి, చెప్పినాను కదా ముందే. ఈ విధంగా అండి మొత్తం కూడా నెక్ దగ్గర షోల్డరు ఇదంతా ఆల్రెడీ మనకు నెక్ సైడ్ ఏమంటాం క్రాస్ కట్ చేసినాం కదా బ్యాక్ పార్ట్, అది ఆల్రెడీ దీంట్లో వచ్చేసింది. సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా యాజ్ ఇట్ ఈజ్ వేసి కట్ చేసి గీసుకున్నాం కదా, అదంతా డౌన్ కర్వ్ అంతా వచ్చేస్తుంది. దీనికి మళ్ళీ మనం స్పెషల్గా చేయాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ ఇంకా సింపుల్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కటింగ్ కోసం ఇక్కడ ఫస్ట్ అయితే మనం సైజ్ బ్లౌజ్కి ఎంత పొడవు ఉంది ఎంత లూజ్ ఉంది హ్యాండ్స్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి చేయి పొడవు మనకి చంక కుట్టు దగ్గర నుండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు పొడవు కరెక్ట్గా ఎంత ఉందో చూసుకుంటే మనకు 6 ఇంచులు వచ్చింది. చేయి లూజు కూడా మనకి ఇక్కడ 6 ఇంచులు ఉందండి, కరెక్ట్గా 6 ఇంచులు పొడవు 6 ఇంచులు లూజు. అయితే ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ వేసుకోవాలి. అయితే సమానంగా వేసుకుంటే మనకు అతుకులు వస్తాయి కాబట్టి కొంచెము ఇట్లా ఒక 2 ఇంచులు వెనకాలకి వేసుకున్నాను చూడండి. ఈ విధంగా వేసుకున్నాక ఇది ఇక్కడ క్రాస్ వచ్చింది కొంచెం క్లాత్ అని నేను ఈ లైన్ స్ట్రైట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాము.
అయితే చేయి పొడవు మనకు 6 ఇంచులు వచ్చింది కదండి, 6 ఇంచులకు 1 ఇంచు కలుపుకోవాలి. ఎందుకంటే చంక దగ్గర మనం ఒక 1/2 ఇంచు ఖర్చులకు కావాలి. నెక్స్ట్ చేయి కూడా కింద మనం లైనింగ్ వేసి కుడతాం కదా, అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్, అంటే టోటల్గా 1 ఇంచ్ ఎక్కువ 7 ఇంచులు పెట్టుకున్నాను. 7 ఇంచుల దగ్గర నుండి కిందికి 3 ఇంచులు ఇక్కడ డౌన్, అంటే చంక డౌన్ కోసం 3 ఇంచులు తీసుకున్నాను. చూడండి 7 ఇంచుల దగ్గర మార్కు గీస్తున్నాను. నెక్స్ట్ ఈ 3 ఇంచుల దగ్గర కూడా ఒక మార్క్ ఇట్లా స్కేల్తో గీసుకుంటున్నాను లైన్. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది గీద్దాము. ఎట్లా గీయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ 7 ఇంచులు వచ్చింది కదా, 7 ఇంచుల దగ్గర నుండి ఒక 2 ఇంచులు మార్క్ ఈ విధంగా పెట్టుకొని 2 ఇంచుల వరకు నార్మల్గానే సమానంగానే రావాలి. మనకు టోటల్ 8.5 రావాలండి చంక. మనం ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు చంక చేసేటప్పుడు చూసుకున్నాం కదా, 8.5 అనమాట చంక. చూడండి 8.5కు కరెక్ట్గా ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలింది 2 ఇంచులు ఖర్చుల కోసం అనమాట. జస్ట్ ఈ 2 ఇంచుల వరకు ఏదైతే మనం లైన్ స్ట్రైట్గా పెట్టినామో అక్కడ నుండి ఈ మనకి 8.5 ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ మనం ఇట్లా గీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. అయితే ఇక్కడ మనకు హ్యాండ్ షేప్ అయితే వచ్చేసింది. ఇక్కడ చేయి లూజ్ కూడా తీసుకుందామండి, 6 ఇంచెస్ లూజ్ కూడా. ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు. ఈ విధంగా ఫిట్టింగ్ మార్క్ టు ఫిట్టింగ్ మార్క్ ఒక లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఖర్చుల కోసం తీసుకున్నది ఒకటి లైన్ గీసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. షోల్డర్ మీద ఒక టక్ పాయింట్ ఇచ్చేసినాను. నెక్స్ట్ మనము లోతు ఈ రెండింటి మధ్యలో ఒక 1/2 ఇంచ్ లోతు ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి. కానీ నేను ఇప్పుడు కట్ చేయను, నేను బ్లౌజు లైనింగ్ అతికేసుకున్న తర్వాతనే మెయిన్ క్లాత్కి, అప్పుడు నేను హ్యాండ్స్ కుట్టేటప్పుడే నేను కట్ చేస్తానండి లోతులు అయితే. ఇప్పుడు చూడండి మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ తీసుకుందాము. ఈ విధంగా డబుల్ తీసుకోండి. ఒకవేళ మీకు క్లాత్ ఎక్కువ మిగలకపోయినా మీరు ఏదైనా దానికి రిలేటెడ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మందం వేస్తేనే మంచిగా ఉంటుంది షేప్ బెల్ట్కి. అయితే ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర 4 ఇంచులు. ఈ టోటల్ వెడల్పు ఎంత తీసుకుంటున్నానంటే బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో అంత 10.5 ఇంచులు. ఈ నెక్స్ట్ ఈ సైడ్స్ ఫిట్టింగ్ దగ్గర 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను టక్కు వేయట్లేదు కాబట్టి 3.5 తీసుకుంటున్నా. మీరు టక్కు వేస్తే కనుక 3 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ మధ్యలో వచ్చేసి 3 ఇంచులు అండి, ఓకేనా. ఇక్కడ 3 ఇంచులకు ఒక మార్కింగ్. ఉక్కు పట్టి దగ్గర 4 ఇంచులు, సైడ్ ఫిట్టింగ్ దగ్గర 3.5, మధ్యలో వచ్చేసి 3 ఇంచులు. ఈ విధంగా ఈ సైడ్ సెంటర్ నుండి ఇటువైపు మనం ఇట్లా కర్వ్గా కలిపేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ మెయిన్ క్లాత్ పైన నేను ఇవన్నీ కూడా ప్లేస్ చేసేస్తున్నాను. ఇది పోచంపల్లి డిజైన్ క్లాత్ ఉందండి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇవి 2 కూడా స్ట్రైట్గా అంటే స్టాండింగ్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి డిజైన్. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఎట్లాగో క్రాస్గా వస్తుంది కాబట్టి క్రాస్ కటింగ్ కదా, మనము ఈ 2 హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని మనం వేసుకోవాలి. ఇక్కడ 90 సెంటీమీటర్ క్లాత్ అండి, ఇది బ్లౌజ్ పీస్. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం మన క్లాత్ కొద్దిగా మంచిగా సఫిషియెంట్గానే ఉంది. చూడండి ఈ విధంగా అన్ని కూడా కరెక్ట్గా వేసుకొని, మీకు ఒకవేళ డౌట్ ఏదైనా ఉంటే, అంటే డౌట్ కాదు జరిగిపోతుందేమో అన్న ఇబ్బంది ఉంటే కనుక మీరు పిన్స్ అన్న పెట్టేసుకోండి లేదా మార్కర్తోని గీసేసుకోండి ఈ లైన్స్ అన్నీ కూడా. లేదు అని అంటే డైరెక్ట్గా మీరు ఈ విధంగా నేను కట్ చేస్తున్నట్టుగా మీరు డైరెక్ట్గా కూడా కట్ చేసినా సరిపోతుంది. చూడండి ఇంతేనండి వీడియో. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. నా కటింగ్ మెథడ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్స్లో రాయండి, నేను వాటికి రిప్లై చేస్తాను. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా నేను మీకు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ వీడియో చూసినాక ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వలన మరొక నలుగురికి ఆ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.